భక్తుల కొంగు బంగారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన తిరుమల పుణ్యక్షేత్రంలో వరుస ఘటనలు కలవరపెడుతున్నాయి. బాధల్లో కష్టాల్లో ఉన్న హిందూ భక్తులు దర్శించుకుని ఉపశమనం పొందే తిరుమల క్షేత్రంలో ఏదో జరుగుతోందన్న భయం జనంలో పెరిగిపోతోంది. ఎవరైనా అపచారం చేశారా, దాని ప్రభావమే తిరుమలపై కనిపిస్తోందా అన్న అనుమానాలు సైతం సామాన్య భక్తులను వేధిస్తున్నాయి. వారం రోజుల్లో 4-5 ఘటనలు భక్తులు యాత్రికులకు ఆందోళన కలిగిస్తోన్న మాట వాస్తవం. తిరుమల చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట జరగటం భక్తులకు మింగుడుపడని అంశంగా చెప్పుకోవాలి. అందులో 6 చనిపోవటం, డజనుకు పైగా క్షతగాత్రులు కావటం తిరుమల వెళ్లాలనుకునే వారికి భద్రత విషయంలో కొత్త భయాలను సృష్టిస్తోంది. దాంతో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజున శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య తగ్గింది. గతేడాదితో పోల్చితే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న వారి సంఖ్య 10% వరకు తగ్గిందని అంచనా. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతారహితమైన స్టేట్మెంట్స్ ఇందుకు కారణమని కూడా భావించాల్సి ఉంటుంది. చైర్మన్, ఈవో ఇద్దరూ బాధ్యతారహితంగానే ప్రవర్తిస్తున్నారని తేలింది. మరో 10 రోజుల్లో తిరుమల ఈవో శ్యామలారావును బదిలీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలైనా తిరుమల భక్తుల్లో విశ్వాసాన్ని పెంచుతాయేమో చూడాలి. తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోయిన దుర్ఘటన జరిగిన మరుసటి రోజే తిరుమలలో అంబులెన్స్ ఢీకొని 2 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఇది కూడా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పుకోవాలి. అంతలోనే తిరుమల పరకామణిలో బంగారు బిస్కెట్ దొంగతనం కేసు బయటకు వచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగి పెంచలయ్య నుంచి 46 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి వస్తువులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకోవటం సంచలనమైంది. పైగా చాన్నాళ్లుగా ఈ తంతు జరుగుతోందని పెంచలయ్య వెల్లడించడం కూడా భద్రతలో డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. దేవుడి సొమ్ము దొంగల పాలవుతోందన్న నిజం కూడా ఆలస్యంగా వెలుగులోకొచ్చినట్లయింది. పెంచలయ్య 2 ఏళ్లుగా పరకామణిలో పనిచేస్తూ బంగారం దొంగలిస్తున్నా కనుక్కోలేకపోవటం విజిలెన్స్ చేతగానితనమేనని చెప్పాలి. వాళ్లకు కూడా దేవుడి పట్ల భక్తి, ఉద్యోగం పట్ల బాధ్యత లేదని ఒప్పుకోవాలి. తిరుమల ఘాట్ రోడ్ల నిర్వహణలో కూడా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం ఘాట్ రోడ్లో వస్తున్న ఆర్టీసీ బస్సు 12వ కిలోమీటర్ వద్ద హరినికి సమీపంలో బ్రేక్ వేయటంతో అదుపు తప్పి అక్కడే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు రక్షణ గోడను ఢీకొట్టిన నేపథ్యంలో బస్సు పూర్తిగా రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కనీసం 10 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమలలో వర్షం కురుస్తున్న టైంలోనే ఘాట్ రోడ్పై వెళ్లే వాహనాల నుంచి ఆయిల్ లీక్ కావటంతో రోడ్డు మీద జారిపోయి వాహనాల బ్రేకులు పడటం లేదని తేలింది. అంటే సంబంధిత సిబ్బంది ఘాట్ రోడ్డు భద్రతపై దృష్టి పెట్టడం లేదని, అందుకే ఇలా జరుగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. తిరుమలలో వరుస ఘటనలు భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతున్నాయి. లడ్డూ వివాదం తలెత్తినప్పటి నుంచి ఏదో ఒకటి జరిగిపోతోందన్న భయం యాత్రికులను వెంటాడుతోంది. వారిలో ధైర్యం నింపి మళ్లీ యథాస్థితికి తీసుకురావాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని చెప్పక తప్పదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.